బంగారం దొంగలు, పైసల దొంగలు, జేబు దొంగలు, మోటార్ల దొంగలు, కరెంటు బల్బుల దొంగలు, వైన్స్ దుగ్నంల కోటర్ల దొంగలు. ఓ ఇట్లా దొంగలల్లా మస్తు రకాలు ఉంటారు. ఇదివరకు మనం చాలా డిఫరెంట్ దొంగతనాలను కూడా చూసినాం కదా. కానీ ఇసోంటి దొంగనైతే చూసుండరుల్లా. ఇంకా గమ్మత్ ముచ్చట ఏందనంటే దొంగతనం ఎవరు చేస్తుందన్నదే ఇది అసలు వార్త. దొంగ అన్నారు, స్విగ్గీ డెలివరీ బాయ్ మెట్లెక్కేది చూపెట్టిండ్రు, ఆఖరికి కాలింగ్ బెల్ కొట్టి పార్సల్ ఇచ్చేది కూడా చూపెట్టిండ్రు. బుకింగ్ చేసిన వాళ్ళు పార్సల్ కూడా తీసుకున్నారు. ఇంతకు దొంగేడి ఈ అన్న కూడా పోతున్నాడు. ముఖానికి పట్టిన చెమట అంతా టవల్తోని దుడుచుకుంటున్నాడు. అంటే హలో బాస్ అంత అర్థమవుతున్నది, కానీ మీరు అనుకున్న పనేందో ఆచరణలు పెట్టుండ్రి. ఖేల్ ఖతం దూకునం బంద్. కుర్చీని మడతపెట్టినట్టే బూట్లను మడతపెట్టి 2 అంటే 2 సెకండ్లల్లా అనుమానం రాకుండా బయటపడ్డాడు. అసలు విషయం ఏంటంటే ఎవ్వరు చూడలేదని ఫీల్ అయ్యిండు. కానీ పైనుంచి సీసీ కెమెరా కనిపెట్టింది. ఇంటోళ్ళు వెతికి వెతికి ఆఖరికి సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తే అసలు విషయం బయటపడ్డది. స్విగ్గీ వాళ్లకు ఫిర్యాదు చేసిండ్రట. కానీ వాళ్ళేం చేస్తారు, బిర్యానీలు ఆర్డర్ చేస్తాడని పనిలో పెట్టుకున్నారు. కానీ దొంగతనం చేయమని వాళ్ళైతే చెప్పరు కదా. ఇక దీని మీద కొందరు పాపం అన్నకు బూట్లు లేనట్టున్నది అందుకనే ఎతకపోయిండు అని అంటుంటే, ఇంకా కొందరేమో అయినా బూట్లను దొంగతనం చేసుడు ఏంది అని మెసేజ్లు పెడుతున్నారు. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ, గురుగ్రావ్లో జరిగింది.